ఏమైంది సార్? బ్రేక్ కొడితే పక్కకి లాగుతుంది. 4 గీర్స్ ఆడుతున్నాయి. 3వ గీర్ సరిగా పడట్లా. 80 కిలోమీటర్లు అంటే కష్టమే సార్. సార్ అంకాల మీద ఒట్టేసి చెప్తున్నా, బండికి మొన్న ఇన్సూరెన్స్ కట్టి ఎఫ్సీ క్లియర్ చేయించా. ఇతనికి సరిగ్గా బండి తోలడం రాదనుకుంటా. లారీ సూపర్ కండిషన్ సార్, ఏం లేకుండా బండి తీస్తావా? నువ్వెవరు? సార్ ఈ లారీ ఓనర్ మనమే. బోర్డు మీద తమిళ అక్షరాలు ఉన్నాయని అర్థం కలదా? సీతప్ప ఇక్కడ నన్ను అడగకుండా నువ్వేం చేయకూడదు, అర్థమైందా? అటెల్ నుంచో. అందరూ బాగా వినండి, ఇక్కడ జరిగింది ఏది బయట ఎవరికి తెలియకూడదు. ఒకవేళ తెలిసిందో మీ కుటుంబం మొత్తాన్ని లోపలేస్తాను, జాగ్రత్త. ఒక్కో ఆఫీసర్ని జాగ్రత్తగా లారీ ఎక్కించి కూర్చోబెట్టండి. నువ్వు వీళ్ళకి హెల్ప్ చేయి. రండి ఖైదులంతా లైన్లో రండి. లైన్లో రమ్మన్నానా? లైన్లో విజయ్, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? పల్స్ రేట్ ఎక్కువగా ఉంది డాక్టర్. హార్ట్ బీట్ వేగంగా ఉంది. కొంతమంది బ్లడ్ వామిట్ చేసుకున్నారు. చెవులోంచి బ్లీడ్ అవుతుంది డాక్టర్. కొంచెం భయంగా ఉంది. ఓకే లిసన్, ఈ సెడేటివ్ డ్రగ్స్ ఉన్నాయి కదా, ప్రోటిజోలం, మిడాజోలం, కేటమైన్, రోహిప్నాల్, ఇందులో ఏది ఆల్కహాల్తో మిక్స్ అయిన రియాక్షన్ ఎలాగే ఉంటుంది. విజయ్, 5 అవర్స్లోగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశామంటే కాపాడగలం. అలా చేయలేదంటే చాలా కష్టం. కార్డియాక్ అరెస్ట్ కూడా ఛాన్స్ ఉంది. డాక్టర్, హైవే మీద నుంచి రావడం కుదరదు అండ్ బయట ఎవరికి తెలియకూడదు. ఇట్స్ అ బిట్ కాంప్లికేటెడ్ టు ఎక్స్ప్లెయిన్. మీరు లొకేషన్ పంపించండి డాక్టర్, త్వరగా వచ్చేస్తాను. ఓకే, త్వరగా రండి. విఘ్నేష్, నా బ్యాగ్ లోపల పెట్టి ఎన్ని బెడ్స్ రెడీగా ఉన్నాయి చూడు. ఎక్స్ట్రా బెడ్స్ కూడా అవసరం అవుతాయి. అలా ఆనిస్తే తలవాలిపోతుంది. పడుకోబడిచింది. చిదప్ప నోట్లాగు. అయ్యా ఒక నిమిషం. ఈ దరిద్రాన్ని ఎలా ర్యాప్ చేసేది? సార్ ఫస్ట్ నొక్కండి సార్. సెకండ్ కాదు, ఫస్ట్. అదే సార్. హలో, చెప్పండి అయ్యా. హలో మూర్తి, ఇప్పుడు అక్కడ కమిషనర్ ఆఫీస్లో ఎంతమంది డ్యూటీలో ఉన్నారు? నేను నైట్ డ్యూటీలో 3 పీసులు ఉన్నామయ్యా. ఆఫీసులో అందరూ వెళ్ళిపోయారయ్యా. ఆ లాకప్లో ఉన్న అక్యూస్లు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? డీడీ కేసులో ఒక 4 స్టూడెంట్స్ ఉన్నారయ్యా. సరే, మిగతా స్టేషన్స్ని అలర్ట్ చేయండి. పీసీస్ అందరినీ ఎస్పీ ఆఫీస్కి రమ్మనండి. నేను వస్తున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అక్కడున్న పీసీలు అందరి హెల్ప్తో స్టేషన్ తలుపులన్నీ మూయించండి. అర్థమైందా? అర్థమైందయ్యా. అయ్యా ఎందుకయ్యా? క్వశ్చన్లు అడగడం మానేసి చెప్పింది మాత్రం చేయండి. ఫాస్ట్ అందరినీ అలర్ట్ చేయండి. ఓకే? అన్ని పోలీస్ స్టేషన్లకి ఫోన్ చేశాను. మీకు చెప్పిన సమాధానమే నాకు చెప్పారు. ఆఫీసర్లు ఎవరు లేరట, పీసీలు మాత్రమే ఉన్నారు. అయ్యా, అన్ని తలుపులు మూసేద్దాం. మనం 4 ఉన్నాం, మేనేజ్ చేద్దాం. తలుపులు మూసేసి వాళ్ళు ఎంతమంది వస్తారో తెలీదు. కేవలం లాఠీలు పట్టుకొని ఎంతమందిని ఎదుర్కొంటాం? అయ్యా, మనల్లేగా చూసుకోమన్నారు, అదే దిగులుగా ఉంది. చివరికి బలేది మనమే కదా. ఇంకా నాకు 5 నెలలే సర్వీస్ ఉంది. చివరి రోజుల్లో కాళ్ళు పోయి మంచం పట్టడం నా వల్ల కాదు. అది కాదయ్యా, ఎంక్వైరీకి వస్తే మనల్లేగా క్వశ్చన్ చేసేది. ఎవరు చెప్పారయ్యా? ముందు పైనుంచే కదా వస్తారు. వాళ్ళనే సమాధానం చెప్పుకొని. మీరు అప్పుడే మర్చిపోయారా? 2 నెలల కిందట పీలేరు పోలీస్ స్టేషన్లో 3 కానిస్టేబుల్స్ నైట్ డ్యూటీలో చనిపోయినప్పుడు ఇలాగే ఏ పై అధికారి ఫోన్ తీయలేదు. ప్రాణాలు పోగొట్టుకోకుండా ఇక్కడి నుంచి తప్పించుకుంటాం. తెల్లారేక చూసుకుందాం. అయ్యా, ఆ అమ్మాయి 4 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళని పంపించేద్దాం అయ్యా. రే, నువ్వేదో ఓవర్ యాక్షన్ చేస్తే రేపు పొద్దున్న ఎంక్వైరీ ఇచ్చి ఇరుక్కుంటావు. వాళ్ళ కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వురా.
కాదు కాదు కాదు, తర్వాత లెఫ్ట్, తర్వాత లెఫ్ట్. కాదు, ఇందాక లెఫ్ట్ అనుకుంటా. ఏరా ఇదేమన్నా టీవీ స్విఫ్ట్గా అనుకున్నప్పుడల్లా తిప్పడానికి సరిగా రూట్ చెప్పరా? నాకు ఇలాగే చెప్పడం వచ్చు. ఇష్టం అంటే తోలు లేదా దిగెళ్ళిపో. సార్ ఏంటి సార్ తిడుతున్నాడు? ఇలా అయితే కన్ఫ్యూజ్ అయ్యి రూట్ మర్చిపోతాను. మీరు ఏమైనా డబ్బులు ఇస్తున్నారేంటి రూట్ చెప్పడానికి? ఏదో జీతం వచ్చి పోషిస్తున్నట్టు బెదిరిస్తారేంటి? నేనే పెద్ద నలుగురికి జీతం వస్తాను తెలుసా? సార్ సైలెంట్గా తోలమని చెప్పండి. వాళ్ళు వచ్చారంటే ఈ ఐదుగురు ఎవరో చెప్పు. లేదు సార్, ఎవడో ఒకడు సంబంధమే లేకుండా ఐజీ గెస్ట్ హౌస్ నుంచి అందరినీ లారీలో వేసుకుని తీసుకెళ్లిపోతున్నాడు సార్. ఎక్కడికో తెలియదు సార్. నువ్వు అక్కడే ఉన్నావుగా, ఏమీ చేయలేకపోయావా? నేనేం చేయలేకపోయాను. ఆ బిజాయ్ పక్కనే ఉన్నాడు సార్. సరే పెట్టే, ఇంకో 5 నిమిషాల్లో నేను మళ్ళీ చేస్తాను. ఓకే సార్. ఉండు బావా, ఎవరు లేరా? చాలాసేపు నుంచి ఫోన్ మోగుతూనే ఉంది. అందరూ బయలుదేరి వెళ్ళిపోయారా? బావా గమ్మున అందరూ జంప్ అయిపోదామా? రే నోరు మూసుకొచ్చారా? ఏ పోరా ఊరికే. రే రే అజయ్, రే ఎక్కడికి వెళ్తున్నారా? చింటూ వాణ్ణి చెయ్యొద్దని చెప్పారు. వాళ్ళే నన్ను ఫోర్స్ చేసి తీసుకెళ్లారా? రే ఇన్స్పెక్టర్ వచ్చాక చెప్పు. అప్పటి వరకు ఏం చేయకండ్రా. పోలీసు వాళ్ళు ఎవరు లేరా? లేరన్నా, ఇక్కడ ఎవరు లేరు. సరే ఒక్క నిమిషం పైకి రావయ్యా. నువ్వేం భయపడకో, ఇక్కడ తాళం ఒకటి ఉంది, అది మాత్రం తీసివ్వు. రే చెప్పేది వినరా? వద్దు వెళదురా, చెప్పేది విను. వద్దు. ఏడి పోతున్నావు? లేదు సార్, పైన నా అన్న పిలిచాడు. అక్యూజ్ ఉన్న చోటికి నువ్వు పోకూడదు. రైట ఏది మిగతా పోలీసులు లేరి? సార్ మాకేం తెలుసు సార్, అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. చాలాసేపటి నుంచి ఇక్కడ ఎవరు లేరు. అదేంది డ్యూటీ టైంలో ఎట్టబోతారు? వెళ్ళ లారీది. ఇలా చూడు, ఇక్కడ నుంచి 80 కిలోమీటర్ల ఎస్పీ ఆఫీసు. నువ్వు అక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు. నీ మీదకి ఏ కేసు రాదు, నేను చూసుకుంటాను. అర్థమైందా? వెళ్ళు. ఏంటి కుదరదు. బండి తోటం తెలుసన్నా? తెలుసన్నాను. లారీ తీద్దాంలా. ఏంట్రా కఫ్స్ తీయకుండా నోరు లేస్తుందేంటి? మరేంటి సార్, గడ్డ ఉంటే తప్ప కొత్త సొక్కాన్ని చూడకుండా మీ వాళ్ళు చేసుకున్నారు. పూర్తిగా సిరిగిపోయింది. గవర్నమెంట్ ఆఫీసర్ ఏమైనా చెప్తే మీ వాళ్ళు వదిలేస్తా అన్నారు. లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో, ఏం ఢిల్లీ బస్ ఎక్కావా? నేను ఢిల్లీని కాదు, విజయన్ మాట్లాడుతున్నాను. స్పెషల్ టాస్క్ ఫోర్స్ చిత్తూరు. మీరు తనకి ఏమవుతారు? నళిని, ప్రొబేషన్ ఆఫీసర్, వేలూరు జైల్. వీడు అక్యూజ్డా? ఇంతకు ముందు, ఇప్పుడు కాదు. అతను ఒక యావజ్జీవ ఖైదీ. రెమిషన్లో 4 ఏళ్లు కట్టయి 10 ఏళ్లు శిక్ష అనుభవించి ఇవాళే విడుదలయ్యాడు. అతని దగ్గర రిలీజ్ ఆర్డర్ ఉంటుందే, మీరు చూడలేదా? ఖైదీ అంటే గడ్డ ఉండకూడదే. ఎలా మ్యామ్? స్పెషల్ పెటిషన్ సార్, అర్జీ పెట్టుకున్నాడు. మీకేంటి ప్రాబ్లం అది చెప్పండి. మ్యామ్, ఇక్కడ ఒక ఎమర్జెన్సీ. ఓ 80 కిలోమీటర్లు లారీ తోలాలి. ఇక్కడ ఇంకెవరూ లేరు. వీడిని తోలమంటే తోలనంటున్నాడు. మీరు జియో కదా, కాస్త చెప్పండి. ఢిల్లీ ఎందుకు సార్ లారీ తోలాలి? అతను ఆ పనులేం చేయడు. ముందు అతన్ని పంపించండి. మ్యామ్ మ్యామ్ నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి. సార్, నేను చెప్పేది కొంచెం ఓపిగ్గా వినండి. 10 ఏళ్లుగా అతను తన కూతుర్ని చూడలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆ అమ్మాయి పలమనేరులో ఉన్న ఒక ఆశ్రమంలో ఉంది అన్న సంగతి మాకు ఇప్పుడే తెలిసింది. రేపు ఉదయాన్నే మొట్టమొదటిసారి అతను అతని కూతుర్ని చూసుకోపోతున్నాడు. ఈలోగా అతన్ని ఎందుకు మీ ప్రాబ్లంలో లాగుతున్నారు? మ్యామ్, ఒక్కో ఖైదీకి ఓ కారణం ఉంటుంది, కథ ఉంటుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చాలా సీరియస్. చాలా మంది పోలీసుల ప్రాణాలకు సంబంధించిన విషయం. కొంచెం లారీ తీయమండి ప్లీజ్. మాట్లాడు. ఢిల్లీ, కొంచెం ఆ పోలీస్ ఆయన ఏం చెప్తున్నాడో ఆ సహాయం చేసి. నేను ఈ పని చేయలేనమ్మా.
అయిపోయింది అనుకున్న బతుకు ఇప్పుడే మొదలవుతుంది. దయచేసి నన్ను బలవంతం పెట్టదమ్మా. మీకు బస్ ఎక్కిన తర్వాత ఫోన్ చేస్తాను. ఢిల్లీ నేను రే చివరిసారి అడుగుతున్నాను, బండి తీస్తావా లేదా? దీన్ని ఇప్పండి సార్, నేను వెళ్ళిపోవాలి. చెప్తుంటే నీ పాకెట్లో ఉంది ఆర్డర్ షీటేగా. ఇలా చూడరా, ఈ 3 ఏళ్లలో నీ మీద చిన్న కేసు పడ్డా కూడా అది క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ లోపలికి వెళ్ళాలి, తెలుసుగా? నీ కూతురు ఆశ్రమం నాకు తెలుసు. ఒక్క ఫోన్ చేస్తే చాలు, నీ కూతుర్ని రాత్రికి రాత్రే ఇంకో హోమ్కి పంపించేస్తారు. తను ఎక్కడుందని తెలుసుకోవడానికి నీకు 10 ఏళ్ళు పడుతుంది. ఫోన్ చేయనా లేక బండి తీస్తావా? నిజం చెప్తే వదిలేద్దాం అనుకున్నా. పోలీసు బుద్ధి చూపించావు కదా. ఏ నీకు మాత్రమే కుటుంబం ఉందా? మీరు మాత్రమే మనుషులా? పోలీసులు కుటుంబాలు ఉండవా? ఈ రాత్రి పోలీసులు పెట్రోలింగ్కి వెళ్ళని రాత్రి ఈ ఒక్క పూట ఎన్ని క్రైమ్స్ జరుగుతాయో రేపు పేపర్ చదువు, అప్పుడు అర్థమవుతుంది. డ్యూటీ చేయాల్సిన పోలీసు ఆఫీసర్లు తాగి పడిపోయారు. ఒక ఖైదీ తీసుకెళ్లి స్టేషన్లో దిగిపెట్టారని పేపర్లు వస్తుందా సార్? రే నువ్వు నీ కూతుర్ని చూడాలా అక్కర్లేదా? ఊరుకోనానమ్మా, నీకేం కాదులే. శివ, నాకు మాటిస్తావా? చెప్పు. ఏంటి? నువ్వు చాలా ఇష్టపడే మీ నాన్న మీద ఒట్టేసి చెప్పు. మా నాన్న మీద ఒట్టు నేను నడుచుకుంటాను. ఏంటో చెప్పు. మీ నాన్న అయితే వస్తాడు అని రేయింబవళ్ళు వేచి చూస్తున్నావు. నాన్న రాడురా. నీ చిన్నతనంలోనే మీ నాన్న చనిపోయాడు. మీ అమ్మని బాగా చూసుకో నాన్న. హలో, ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? నేను పని మీద చాలా దూరం వచ్చాను. నేను మీ నాన్నని. మీ నాన్న నేను ఒకే చోట పనిచేస్తున్నామంటున్నాను.
ఒకనాడి కళ్ళు కప్పి ఇంకొకటి చేత తాళి కట్టించుకుంది. వెళ్ళాము. అక్కడైనా సంతోషంగా ఉందా? అది లేదు. వీడు చదువు కోసం అక్కడ బానిసలాగా కష్టపడుతుంది. అవును, ఆడి బామ్మ చనిపోయినా రాలేదుగా ఆమె. తనకు ఆ కుటుంబమే ఎక్కువైపోయిందిలే. దున్నపోతులా పెరిగాడు, తల్లిని చూసుకోలేడు. అందరూ వెళ్ళి భోజనం చేయండి. ఎవ్వరూ అన్నం వేస్ట్ చేయకూడదు. అలాగే గురుగారు. లైన్ గా వెళ్ళండి. సరే గురుగారు. గురువుగారు, రోజు రోజుకి ఆశ్రమంలో పిల్లల సంఖ్య ఎక్కువ అవుతోంది. డబ్బిచ్చే దాతల సంఖ్య తగ్గుతోంది. అమ్మా, ఆ దేవుడు బరువు మోసేవాడి మీదే బరువు వేస్తాడు. ఆయనే ఏదో ఒక దారి చూపిస్తాడు. అన్ని మూసుకుని పో. లారీ కీసు కీ కావాలరా మంకీ. ఇక్కడ నుంచి ప్రతి నెల 10 మూట్లు దించాలి, సరేనా? ఆఫీసర్ అడిగితే లారీలు తెచ్చేటప్పుడు కాకెత్తుకెళ్ళిందని కాకమ్మ కథలు చెప్పురా. ఎంత టార్చర్ గడతా ఫ్రెండ్షిప్ చేశాను నేను. ఫ్రిడ్జ్ తీసుకురారంటే ఐస్ క్రీమ్ పడి తీసుకొచ్చాడు. వీడికన్నా మా నాన్నే బెటర్. ఆయన తాగినప్పుడే కొట్టేవాడు, ఇది డైలీ కొడతాడు. హాయ్ చిన్నయ్య, గుడ్ మార్నింగ్. నువ్వెందుకు వచ్చావు? వాడు చూసాడంటే నా పొంగి పగల కొడతాడు. ఈ రోజు రక్షాబంధన్, ఏది చెయ్యవు? ఎందుకు? నా 2 చేతులు బాగుండడం నీకు ఇష్టం లేదా? అంటే నువ్వేదో కట్టిపోతావు. వాడు చూసాడో నా చేయి కట్ చేస్తాడు. నువ్వు వెళ్ళు. నీకెప్పుడు కామెడీనే. కామెడీనా? అన్నయ్య, ఇక్కడికి ఎందుకు వచ్చావే? పోవే బయటికి. అన్నయ్య, ఈ రోజు రక్షాబంధన్. ఓహో, వాడు చెప్పి పంపించాడా? చూడు, మా అమ్మకి తాళి కట్టి మార్చినంత ఈజీ కాదు నాకు రాఖీ కట్టి మార్చడం. ప్రతి సంవత్సరం ఇదే ఎదవగోల. పిచ్చగాడిని ఒకసారి కసిరి కొడితే మళ్ళీ ఆ ఇంటి వైపు కూడా రాడు. కనీసం మీ మొహాలకి మానం, అభిమానం, రోషం ఏమి లేవా? ఎలా ఉంటాయిలే, ఎంతైనా ఆడి కూతురువి కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? మాటలతో కాదే, ఇక్కడిచ్చి మెడపట్టి బయటికి ఎండేస్తానేమనుకున్నావు. కానీ దానికోసం నిన్ను ముట్టుకోవాలి కదా, అది కూడా అసహ్యం నాకు. రేయ్, దీన్ని బయటికి తోస్తావా లేకపోతే ఇద్దరిని కలిపి బయటికి తోసేయాలా? తలుపులు తీసుంటే చాలు, వీధిలోనే అడ్డమైన కుక్కలని లోపలికి వస్తాయి. పోవే బయటికి. ప్రతి సంవత్సరం వస్తావు, కన్నీళ్ళు పెట్టుకుని వెళ్తావు. వాడు కావాలన్న ఆశ మీరొదలరు, మీరొద్దన్న పట్టుదల వాడు విడిచిపెట్టడు. నాకెందుకో మీది జన్మకు ఒకటి కారేమో అనిపిస్తుంది. వెళ్ళమ్మా ఇంటికి. ఈడెవడరా బాబు మెంట్లోడు, మా ఇంట్లోంచి నన్నే బయటికి పొమ్మంటున్నాడు. ఏం నిర్ణయించుకున్నావు? ఇన్ని సంవత్సరాలుగా ఒక మచ్చ కూడా లేకుండా పేరును కాపాడుకుంటూ నిజాయితీగా పనిచేస్తూ వచ్చాను. ప్రాణం పోయినా నేను దీనికి ఒప్పుకోను. నాకు తెలుసు నీకు నీ ప్రాణం మీద ఏమాత్రం ఆశ లేదని. కానీ నీ కూతురి ప్రాణం తీస్తే ఆఫీసర్ కూతురు ఇచ్చుకురమ్మని అన్న చెప్పాడు. నీ కూతుర్ని నేను ఎలా తీసుకొస్తానని ఆలోచిస్తున్నావా? నీ కొడుకున్నాడు కదా, వాడే తీసుకొస్తాడు. నా మాట వినరా, దేవుడు నిన్ను క్షమించడు. తనను అన్యాయంగా ఇరికిస్తాను. నాకు మా అమ్మ కావాలి. దానికి అడ్డొచ్చిన ఎవరినైనా సరే నరికి పారేస్తాను. చూడండి, ప్రవచనాలు చెప్పి మార్చడానికి మీరు జ్ఞాని అవ్వచ్చు, నేను అజ్ఞానిని స్వామి. నేను మారను. నేను మా అమ్మ కోసం ఏ లెవెల్కి దిగమన్నా దిగుతాను, ఏది చెయ్యమన్నా చేస్తాను. రండ్రా. మీ అందరికీ వాడి మీద ఉన్నంత ప్రేమ వాడికి మీ మీద లేదు. లేదని మీరెలా చెప్పగలుగుతున్నారు? వాడు మొరటోడు కావచ్చు, కానీ కసాయి వాడు మాత్రం కాదు. అది కాదు, నా మాట విను ప్లీజ్. నాకు నమ్మకం ఉంది. ఏంటే అంత చెప్పేశావా? ఎస్కేప్ అయిపోతుందా తను? నువ్వెంత చెప్పినా తనని ఎలా తీసుకుపోవాలో నాకు బాగా తెలుసు.
ఇక్కడే నుంచుని చూడు. చిన్నప్పటి నుంచి నేను ఎదురు చూసింది ఈ రోజు కోసమే. వాడిని జైలుకి పంపించాను. ఇప్పుడు తనని తీసుకెళ్లి వాడి దగ్గరే వదిలేస్తాను. ఇప్పుడు మా అమ్మకి ఎవరే దిక్కు? నేనొక్కడ్నే. ముందు జరగబోయేది కూడా అదేనే. చెల్లమ్మా, ఎక్కడెక్కడ వెతికానో తెలుసామా నిన్ను? ఏంటమ్మా అలా ఉన్నావు? ఓహో, ఈ అన్నయ్యని చూసి షాక్ అయ్యావా? ప్రతి ఏడాది 2 రోజుల ముందే రాఖీ కట్టడానికి వచ్చేదానివి. ఈ ఏడాది అన్నయ్యని మర్చిపోయావా? మర్చిపోలేదుగా. ఈ అన్నయ్యని మర్చిపోలేదు కదా. ఓ, కట్టడానికి రాఖీ లేదా? నేను తీసుకొచ్చాను. ఇదిగో తీసుకో. ఏం ఆలోచిస్తున్నావమ్మా? కట్టు. సంవత్సరాలుగా ఎదురు చూశానో తెలుసా? సంతోషంగా ఉందమ్మా, సంతోషంగా ఉంది. చెల్లి రాఖీ కడితే అన్నయ్య ఆ చెల్లెలికి గిఫ్ట్ ఇవ్వడం అనేది మన సంప్రదాయం అమ్మా. కానీ నా చెల్లెలికి ఏం గిఫ్ట్ ఇవ్వాలమ్మా నేను? పర్వాలేదన్నయ్య. అలా అనకూడదమ్మా. నువ్వు ఫస్ట్ టైం రాఖీ కట్టావు. లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అలాగే నువ్వు లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునేలా ఒక గిఫ్ట్ ఇవ్వాలి. నాతో అంటే ఈ అన్నయ్యతో వస్తావు కదమ్మా? సరే అన్నయ్య, వస్తాను. మరి రామా. ఏమైందమ్మా? వీళ్ళందరినీ చూస్తుంటే భయం వేస్తుందా? నాకెందుకన్నయ్య భయం? నువ్వున్నావుగా. ఎక్కడున్నాడో ఫోన్ చేసుకుని. ఓకే సార్. ఇంకా ఎంతసేపు? వచ్చేస్తాడమ్మా. వచ్చేస్తున్నాడు. ఆన్ ద వే. ఈరోజు వాడు ఎంగేజ్మెంట్ చేసి పెళ్ళై సంసారం చేసే ముందు కొంచెం సంస్కారం నేర్పిద్దామని వేలాడ తీశా. నా కొడుకేమైనా అయిందో? అది కూడా నీ చేతిలోనే ఉందిరా. ఏం కావాలా నీకు? ముందు వదిలేయ్. జైల్లో ఉన్న ఆ మనిషిని ముందొదిలేయ్. ఆ ఏరియాలో హాస్పిటల్ కట్టాలనుకున్న నీ కలను ముందొదిలేయ్. వదిలేమని చెప్తాను. ఇప్పుడే వదిలేమని చెప్తాను. నా కొడుకుని మాత్రం వదిలిపెట్టావు. నేను నా నీడను కూడా నమ్మనురా. నీలాంటి కంత్రిగాడిని ఎలా నమ్ముతాను? మూసుకుని ఇప్పుడే నువ్వు వెళ్ళి ఆయన్ని రిలీజ్ చేయించు. నువ్వు చూస్తున్నావుగా నీ కొడుకుని. నాకు కూడా ఆయన్ని చూపించు. వెళ్తున్నా. బండి తీరా త్వరగా. పోలీస్ స్టేషన్ పోనీ. వారిని రిలీజ్ చేయరా. చెప్పింది చేయరా త్వరగా. సార్ తప్పైపోయింది. మేడం మీరు కూడా వెళ్ళండి. వెళ్తున్నారు కనిపిస్తుందా? వెళ్తున్నారు చూడు. వెళ్తున్నారు చూడు. చూడు చూడు ఇక్కడికి వచ్చారు. చూడు చూస్తున్నావా? సరిగ్గా చూడు. సరిగ్గా వినండి. అందరూ వినండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని చించేస్తున్నా. ఇక మీద ఈ స్థలం మీదే. సరేనా? చించేస్తున్నాడు చూడు. చెప్పిందంతా చేశాను. నా కొడుకు ఏదైనా జరిగితే నేను ఒక రకమైన కంట్రీ మేడ్ పిస్టల్ లాంటోడిని. ఎదురుగా ఉన్న శత్రువుని మాత్రమే కాల్చను. సరిగా హ్యాండిల్ చెయ్యకపోతే కన్ను పట్టుకున్న వాడిని ముందు కాల్ చేస్తా. హ్యాండిల్ మీ విత్ కేర్. మీరెంత రాక్షసుని పెంచారో తెలుసా? వాడు రాక్షసుడు కాదమ్మా. వాడి గురించి నాకు బాగా తెలుసు. అందరూ ఉండి కూడా ఎవ్వరూ లేని అనాథలా పెరిగాడమ్మా. వాడికి వాళ్ళ అమ్మ కావాలనే పంతం తప్ప ఎవ్వరినీ బాధ పెట్టే ఉద్దేశం లేదమ్మా. అమ్మా అని పిలవు కా నోటితో నన్ను.
పిల్లల్ని డబ్బు కోసం తాకట్టు పెట్టినప్పుడే చచ్చిపోయాడ్రా నా కొడుకు. తను పాపం అన్నయ్య వస్తాడు అని రోజు ఎదురు చూసేది. అలాంటి దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చేసావు. కన్న తల్లిని ఇంత బాధ పెడితే నువ్వు నాశనం అయిపోతావు. ఈ చేత్తో నిన్నెత్తుకు పెంచానన్న ఒకే ఒక్క కారణం వల్ల నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. వెళ్ళరు, వెళ్ళిక్కడి నుంచి. నా కళ్ళ ముందు కనిపించుకో. వెళ్ళమనండి, వాడిక్కడి నుంచి వెళ్ళమనండి. ఎన్ని రోజులు నువ్వు నన్ను తిట్టినా, చీకొట్టినా, అవమానించినా అన్ని సహిస్తూ వచ్చాను. ఎందుకో తెలుసా, నిన్ను నా సొంత కొడుకని అనుకున్నాను. కానీ నువ్వు నా కూతుర్ని ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఈ స్థితికి తీసుకొచ్చావు. నీకొక సొంత చెల్లుంటే ఇలాగే చేసుండేవాడుగా. మనిషివేనా? ఏం బతుకురా నీది? అనుకోలేదు.